శ్రీమాత్రే నమః. ఇప్పుడు మనం తెలుసుకునేటటువంటి శ్లోకాన్ని ప్రతిరోజు పారాయణ చేసుకుంటూ ఉండడం వల్ల దిష్టి దోషాల వల్ల ఎదురయ్యేటటువంటి అనేక రకములైనటువంటి సమస్యల నుంచి మనల్ని కాపాడి రక్షిస్తుంది. అదేవిధంగా దొంగల భయము, అగ్ని భయము, అడవి జంతువుల నుంచి ఏర్పడేటటువంటి భయం నుండి మనల్ని కాపాడుతూ ఉంటుంది. ఇదే కాకుండా బాలింతలలో పాలని బాగా వృద్ధి చేస్తుంది. ఇవే కాకుండా మనకి ఒంట్లో విపరీతమైనటువంటి వేడి చేసేస్తూ ఉంటుంది. ఎన్ని మందులు వాడినా, ఎంత మజ్జిగ తాగినా చలువ చేయకుండా ఆ వేడి సమస్య ఎవరినైతే బాధిస్తూ ఉంటుందో వాళ్ళు ఈ శ్లోకాన్ని చదువుతూ ఆ చలువ చేయడానికి ఏవైతే వారు తీసుకుంటారో ఆ పదార్థాలని తీసుకుంటూ ఉండడం వల్ల ఆ వేడిమి సమస్య నుంచి బయటపడి చక్కగా చలువని కలగజేస్తుంది. ఎవరైతే ఈ శ్లోకాన్ని నిత్యము పారాయణ చేసుకుంటూ ఉంటారో ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల అనేక రకములైనటువంటి సమస్యల నుండి వారు బయటపడగలుగుతూ ఉంటారు. అయితే ఇంతటి మహత్తరమైనటువంటి శ్లోకాన్ని ఎలా పారాయణ చేసుకోవాలి అంటే, ఈ శ్లోకాన్ని ప్రతిరోజు కూడా 1000 సార్లు 45 రోజుల పాటు చేయాలి. అమ్మవారికి అరటి పండ్లను కానీ, తేనె కానీ, పాలు కానీ, పంచదార కానీ నైవేద్యంగా సమర్పించాలి. ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉండాలి. అయితే ప్రతిరోజు 1000 సార్లు చదవటము కష్టంగా ఉన్నప్పుడు మనకి నచ్చినన్ని సార్లు, మనకి కుదిరినన్ని సార్లు ఈ శ్లోకాన్ని మన యొక్క సమస్య తీరేంత వరకు కూడా పారాయణ చేసుకుంటూ ఉండి మనకి కలిగినటువంటి నైవేద్యాన్ని అంటే అరటిపండు, పంచదారో, తేనో, బెల్లం ముక్కో, పానకమో ఇలా ఏది ఉంటే అది అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉండడం వల్ల అమ్మవారి యొక్క కృపాకటాక్షాల చేత, అమ్మవారి యొక్క అనుగ్రహం చేత మనకి ఉండేటటువంటి సమస్యలన్నీ కూడా అతి తొందరలోనే తీరుతాయి. శ్రీమాత్రే నమః. ముఖం బిందుం కృత్వా కుచయుగమధస్తస్య తదధో హరార్ధం ధ్యాయేద్యో హరమహిషితే మన్మథకలాం ససద్యః సంక్షోభన్ నయతి వనితా ఇత్యతి లఘు త్రిలోకీమప్యాశు భ్రమయతి రవీందుస్తనయుగాం.